నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రముఖ చర్చిలో దివానియాను ప్రారంభించినట్లు చర్చి నిర్వాహకులు ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలలో శ్రేయోభిలాషులకు స్వాగతం పలికేందుకు కేథలిక్ చర్చి దివానియాను ప్రారంభించింది. అలాగే ఈ యొక్క దివానియాను ప్రారంభించడం సమాజంలోని వివిధ విభాగాలను ఒక చోట చేర్చి ప్రేమ మరియు సోదర భావాన్ని తెలియజేసే ప్రత్యేక సందర్భం అని చెప్పేసి విశిష్ట అతిథులతో దేశంలోని వివిధ స్థానిక చర్చీలు దివానియాలను ప్రారంభించాయని చెప్పేసి కువైట్ లోని వివిధ దేశాలకు సంబంధించిన రాయబారులు, దౌత్యవేత్తలు, అలాగే చర్చీలకు సంబంధించిన నాయకులు, అలాగే కువైట్ లోని పాస్టర్లు ఎవరైతే ఉన్నారో తమ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే ప్రతి సంవత్సరం కువైట్ లో దివానియాను తెరిచే సాంప్రదాయం ప్రేమ మరియు పరస్పర బంధాలను బలోపేతం చేయడానికి చర్చి తన యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తూ ఉందని చెప్పేసి, కువైట్ దేశం యొక్క మతపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలియజేస్తూ ఉన్నామని చెప్పేసి, కువైట్ దేశంలోని ప్రజలు ఇతర ప్రజలను చాలా గౌరవిస్తారని చెప్పేసి సంతోషకరమైన సందర్భంగా కేథలిక్ చర్చి కువైట్ న్యాయకత్వానికి మరియు ప్రజలకు రాబోయే సంవత్సరంలో శాంతి మరియు వారి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేసింది. అలాగే కేథలిక్ చర్చి కువైట్ లో ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే వార్షిక దివానియానైతే ప్రారంభిస్తూ ఉంది. ఈ యొక్క వార్షిక దివానియా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు, అలాగే కువైట్ లోని వివిధ వర్గాలు కానీ వివిధ దేశాలకు సంబంధించిన ప్రజలు ఈ యొక్క దివానియాలో పాల్గొని వాళ్ళ యొక్క ప్రేమ మరియు సోదర భావాన్ని తెలియజేస్తారని చెప్పేసి చర్చి నిర్వాహకులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.